ఐపాక్ ప్రతినిధుల భేటీలో సీఎం మాట్లాడిన వెంటనే సీఎం లండన్ వెళ్ళిపోవటము, వీళ్ళ అబ్బాయి భార్గవ్ జంప్ అవడము, ఐపాక్ అసలు ఖాళీ చేసేసి వాళ్ళు ఆ వెహికల్స్కి ఇవ్వాల్సిన అద్దెలు కూడా ఎగ్గొట్టేసి 2 ఫ్లోర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. భార్గవ్ అబ్స్కాండ్ అయ్యాడు, తండ్రి కూడా అబ్స్కాండ్ అయ్యాడని అనుకున్నాం. అలాంటిది నిన్న ప్రెస్ మీట్ ఆయన ముందుకొచ్చి మాట్లాడిన మాటల్లో కూడా నేరుగా ఈసీని టార్గెట్ చేయడం అనేది దారుణం అనమాట. ఏది అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఒక నెల 15 రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారుల యొక్క రోల్ గురించి చెప్పింది. ఏది ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ జీతభత్యాల మీద ఉన్నారు, క్యాబినెట్ మినిస్ట్రీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు పొరపాటును కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడకూడదని. ఈయన ఏ హోదాలో మాట్లాడాడు? సజ్జల నిన్న ప్రెస్ మీట్, ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఎన్నికల సంఘం సీఈఓ అనే టార్గెట్ చేశాడంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటుంది? ఇప్పుడు హద్దు దాటిన వాళ్ళని శిక్షింపబడాలి. ఇతను గీత దాటాడు, ఎందుకని ప్రభుత్వ సలహాదారుగా ఇతని పైన చర్యలు లేవు? మనకు అర్థం కానటువంటి అంశం. నిన్న మాట్లాడుతూ ఆయన ఏమంటారు, పిన్నెల్లిని టార్గెట్ చేస్తున్నారు, మాచర్లలో టీడీపీ ఎల్లో మీడియా ఉగ్రవాదులుగా మారిందంట. ఉగ్రవాదులు టీడీపీ ఎల్లో మీడియా. ఇప్పుడు మరో తిరుపతిలో మారణ హోమం జరిగిన సంఘటన చూసాం కదా సార్. మహిళా కాలేజీలో దాంట్లో బియర్ బాటిల్ కావచ్చు, మారణాయుధాలు, సుత్తెలు, గుణపాలు ఇవన్నీ పట్టుకొని దాడులు చేస్తే అక్కడ కనిపించలేదు వీళ్ళకి. ఉగ్రవాదానికే కొత్త భాష్యం చెబుతున్నాడు. ఏది ఉగ్రవాదం? ఎమ్మెల్యే ఓటర్ని కొట్టడం ఉగ్రవాదం, ఎమ్మెల్యే ఈవీఎంని నేలకేసి కొట్టడం అనేది ఉగ్రవాదం. ఈవీఎం ధ్వంసాలు 10 చోట్ల చేశారంటే ఈ వీడియో ఎట్లా బయటకు వచ్చింది అడుగుతున్నారు ఆయన. ఈవీఎం ధ్వంసం చేశారు, మరి ఏంటి ఆ విధంగా దాని గురించి చర్చ లేదు వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో ఎట్లా బయటకు వచ్చింది, ఈ మాటలు. పిన్నెల్లి బాధితుడు అంటాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతను బాధితుడా? నియోజకవర్గ ప్రజలందరూ అతని బాధితులా? పిన్నెల్లి పైశాచికత్వమనో ఏదో బుక్ ఒకటి రిలీజ్ చేశారు, ఇవాళ చేస్తున్నారో నిన్న అనుకుంటాను. టీడీపీ 6 హత్యలంట, 71 మంది పైన దాడులంట, దగ్గర 2,000 కోట్ల రూపాయలు ఈయన దోపిడీ చేసినట్టు 5 ఏళ్లలో ఆ పుస్తకంలో ఈరోజు మీడియాలో చూసాం. అందులో ఉన్నట్టు అంశం అతను సౌమ్యుడుగా, అతను బాధితుడుగా సజ్జల మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. ఆయన ఏమంటాడు, అసలు పీడ మరో వారం రోజుల్లో వదులుతుందంట. టీడీపీ పీడ మరో వారం రోజుల్లో వదులుద్దంటే పీడ వదలడం ఖాయం. కాకపోతే ఆ పీడ ఎవరిది? ప్రతిపక్షం పీడ. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పీడ ఎలా అవుతుంది ప్రజలకి? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కాదు పీడ, అధికార పార్టీ పీడ నుంచి మరో వారం రోజుల్లో విముక్తి. చెప్పుకోలేరు కదా, అందుకే ఆ విధంగా చెప్పుంటారు. ఒకసారి